ఒకరిదొక కష్టం వరదల్లో వారి బాధలు వారివే తీర్చేవారే లేక కరువయ్యి తీవ్ర ఇబ్బందులు పడుతున్న చిన్న చిన్న పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరద ముప్పుకు గురైన కొంతమంది జీవనోపాధి కోల్పోయి పూర్తిగా నిరాశలయ్యారు. అయితే విజయవాడలోని ఒక అదిసింగనగర్ ప్రాంతంలో జిగ్జాగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ మహిళ వరదల దెబ్బకి తీవ్రంగా నష్టపోయారు. అయితే తన జీవన వృత్తి అయిన జిగ్జాగ్ మిషన్లతో జీవనాన్ని సాగిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కనుమెరుపులో వచ్చిన ఈ వరద ముంపు వల్ల సుమారుగా 2 లక్షల విలువ చేసే జిగ్జాగ్ మిషన్లు పూర్తిగా పాడైపోయాయి. అయితే వరద నీళ్ళు పూర్తిగా మునిగిపోవడంతో జిగ్జాగ్ మిషన్లు ఎందుకు పనికిరాకుండా పోయాయి. అయితే ఆమెకి జీవనాధారం కలిగిస్తున్న జిగ్జాగ్ మిషన్లు పూర్తిగా నాశనం కావడంతో ఆమెకి జీవనోపాధి పూర్తిగా కోల్పోయింది. అయితే ప్రభుత్వం ప్రకటించిన అడ్మిరేషన్ తనకు దక్కలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఎన్నిసార్లు సచివాలయం కానీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా ఎటువంటి ప్రయోజనం లేదని పేర్కొంది. ఈ క్రమంలో ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ఎమిరేషన్లో అవకతవకలు గమనించి వరదలో పూర్తిగా నష్టపోయిన వరద బాధితులకు సహాయం అందించే విధంగా చర్యలు చేపట్టాలని వరద బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు సచివాలయం చుట్టూ తిరిగిన అధికారులు జిగ్జాగ్ మిషన్లకు ఎటువంటి ఇన్సూరెన్స్ లేదు కాబట్టి వాటికి నష్టపరిహారం రాదని తెలపడంతో బాధితురాలు రోధించారు. అయితే ఇప్పటికైనా వరద బాధితులను గుర్తించి ఎన్యుమరేషన్ విషయంలో అవకతవకలు తొలగించి అర్హులైన వారికి ఖచ్చితంగా ఎన్యుమరేషన్ ప్రకటించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు సచివాలయం చుట్టూ తిరిగినా కలెక్టర్ ఆఫీస్ చుట్టినా ఎటువంటి స్పందన లేదని బాధితురాలు వాపోయారు. అసలు ఏమన్నారు మా అధికారులు? అదే చెప్పి రప్పిస్తున్నారండి, ఏం మాట్లాడలేదు. అదైతే రప్పిస్తుందా వెళ్తే అక్కడ మనిషి చాలా మంది ఉన్నారు, చూడలేదు సార్ రాపిస్తారు సచివాలయం. కాబట్టి ఎవరు రాదు. ఎంత ఉంటుందమ్మా సుమారు ఇటు కాస్ట్ ఎంత ఉంటుంది? ఉంటుంది 160 ఉంటుంది. అధికారులు ఏమా మాట్లాడలేదండి, నేను మాట్లాడలేదు. మా మాట్లాడలేదు ఇన్సూరెన్స్ ఉంటాయని చెప్పారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ లేకపోతే మా పరిస్థితి ఏంటి, ఈ విషయంలో సంగతి ఏంటి అసలు ఇళ్ళకి మాత్రం చేస్తే 40,000 ఏం పడలేదండి. బయట 2,000 అని చెప్పారు. మరి పడతాయి అని చెప్తున్నారు అంతే. ఎప్పుడు పడతాయి అసలు నెంబర్ రాలేదంటున్నారు అక్కడికి వెళ్తే. అలాగే